ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం ఒక మంచి ఎడిటింగే తీసుకొచ్చాం. యానిమేషన్ అనేది ఒక ట్రెండింగ్‌లో ఉన్న రేషియో బట్టే చేసిన ఈ వీడియో అనేది. ఒకసారి చూపిస్తాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి ఈ ఎడిటింగ్ చూడండి. ఏం మధువు దాగుందో ఏ మగువలు చూస్తేనే వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పిఎన్జీస్ అండ్ ఫొటోస్ అయితే ఇచ్చాను. అవి మీకు కావాలంటే మీకు వేరే వీడియో కూడా యూస్ అవుతుంది కాబట్టి అవి గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది, అవి డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూస్ అవ్వచ్చు. ఓకే, లేదని అనుకుంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేసినా నో ప్రాబ్లం. దానికంటే ముందు నేను ఈ ఫోటో రూమ్ యాప్లో ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కొన్ని పిఎన్జీస్ అయితే చేసుకున్నాను. మీకు చాలా యూస్ అవుతుంది, వీలుంటే మీరు చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే, తర్వాత మనమైతే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఓపెన్ చేసే ముందు ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ ఓకేనా? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అలర్ట్ మోషన్ యాప్ లేకపోయినా, ఫోటో రూమ్ యాప్ లేకపోయినా మీకు టెలిగ్రామ్లో దొరుకుతుంది. టెలిగ్రామ్లో ఏం లేదు, పైన సెర్చ్ ఉంటుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా అక్కడ సెర్చ్ అయితే వస్తాయి. 2 ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ ఉన్నా లేకపోయినా. టెలిగ్రామ్ చెక్ చేయండి మీరు. ఓకే, తర్వాత నేను ఫాంట్ యాడ్ చేసుకోవడం ఫస్ట్ యాడ్ చేసుకుందాం మనం. ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకటే ఫాంట్ ఉంటుంది, అది ఒకటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంట్ ఉన్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ మిస్సింగ్ అన్నీ వస్తుంది కాబట్టి మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా కొంచెం పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ నుంచి కొత్త రేషియో ఒకటి తీసుకోండి. ఓకే, కొత్త రేషియో తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు సంథింగ్ ఏదైనా ఒక టెక్స్ట్ పెట్టి రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే చెయ్యండి మీరు మర్చిపోకుండా. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో, మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ 2 ఉంటుంది కానీ మీకు ఒకటే ఇచ్చాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను 2 ఇస్తాను. అంటే ఒకటి తేజస్విని గారిది ఫోటోది కూడా ఉంటుంది, అది నేను చూపిస్తున్నాను ఇక్కడ. అది బాగా అనిపించింది నాకు. 2 సేమే ఉంటుంది కానీ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా ఇది. ఓకే, ఇది కూడా ఉంటుంది. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఫోటో రీప్లేస్ పెట్టడానికి సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటో చేంజ్ చేసుకుంటే కొన్నిసార్లు చాలా ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఫోటో చేంజ్ చేయడానికి. ఓకే, అప్పుడు మీరు సింపుల్గా ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో తీసుకోండి, సంథింగ్ ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో ఉంది, చేంజ్ పెట్టేసిన ఇక్కడ ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ పేస్ట్ స్టైల్ పక్కన కాపీ లేయర్ అని చేసుకోండి. ఫస్ట్ పేస్ట్ స్టైల్ కాదు, కాపీ లేయర్ అని చేసుకోండి. చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఫోటోని డిలీట్ చేసేయండి. తర్వాత ఈ ఫోటో తీసుకోండి, అంటే అక్కడనే మనం యాడ్ చేయాలి కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ అదే ఆ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకు పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవి అన్నీ ఆఫ్ చేసేయండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ కానీ, ఇక్కడ బార్డర్ కానీ, బ్లెండింగ్ కానీ, ఎఫెక్ట్ ఆప్షన్ కానీ, కలర్ ఆప్షన్ మాత్రమే ఒకటి గ్రీన్ కలర్లో ఉంచండి. ఇక్కడ చూడండి ఇది, దాని తర్వాత పేస్ట్ చేసుకోండి, అయిపోయాయి. ఫోటో చేంజ్ అయిపోయింది, ఏం ప్రాబ్లం కాదు. ఇలా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా, జూమ్ చేసుకోవాలన్నా ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి, లేకపోతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా స్కేల్ ఆప్షన్ ఉంటుంది, స్కేల్ ఆప్షన్ అయినా జూమ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు మిగతా ఫొటోస్, ఇందులో బ్లెండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి బ్లెండ్ ఎఫెక్ట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లెండ్ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లెండ్ అవ్వదు అండ్ దాంతోపాటు గ్లిచెస్ వచ్చేస్తుంది. కాబట్టి అది చూసి రీప్లేస్ పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ అయితే అన్ని రీప్లేస్ పెట్టుకోండి, లాస్ట్లో మాత్రం. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్లో కూడా ఒక 2 ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చేంజ్ చేసుకోండి. ఇందులో మీరు ఏదైనా రిమూవ్ చేద్దామంటే రిమూవ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసినా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది, వీలుంటే బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత అంతే. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ అండ్ పిఎన్జీ చేసుకునే యాప్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. జై హింద్.